తీవ్ర వాయుగండం ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మోంతా తుఫాన్ మనకి ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ మనందరికీ కూడా తెలుసున్నది. ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి 4 రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకుని ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి. మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్డ్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే, తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి. సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే 27th, 28th, 29th ఈ 3 రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము 24/7 లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ 6 టీంలు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం. బోట్స్, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్తో, విత్ ఆల్ ఎక్విప్మెంట్ దే ఆర్ రెడీ. అట్ ద సేమ్ టైం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రిజర్వ్తో ఉన్న దాంట్లో కలిపి 13 టీమ్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి. ఈ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించుకుంటాం. ఒక్కొక్క టీంలో 30 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. హెలిప్యాడ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ అని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లో వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ 2 రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు, వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు, ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం. సో ఎవ్రీథింగ్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏమొచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి, అదేవిధంగా ప్రజలను సేవ్ చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధంగా ఉంది.